హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. మహాలక్ష్మి పథకం గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 అకౌంట్స్లో అయితే జమ చేయబోతున్నారు. అర్హులైన మహిళల పేర్లను లిస్టు ద్వారా అయితే విడుదల చేస్తున్నారు. ఈ లిస్ట్ని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఈ పథకం పొందడానికి అర్హతలేంటి, అర్హులను ఎలా గుర్తిస్తున్నారు, అలాగే ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మహాలక్ష్మి పథకం పొందడానికి చాలామంది ప్రజాపాలనలో అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అలాగే ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారా అని ఎదురు చూస్తూ అయితే ఉన్నారు. ఈ పథకం పొందడానికి మహిళల వయసు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాంటి మహిళలను మాత్రమే అర్హులుగా అయితే గుర్తిస్తున్నారు. అలాగే ఖచ్చితంగా పెళ్ళై ఉండాలి. ఈ పథకం పొందడానికి అప్లై చేసిన మహిళ గవర్నమెంట్ నుండి ఎలాంటి పెన్షన్స్ అయితే తీసుకోవద్దు. అలాంటి వాళ్ళకు మాత్రమే అర్హులుగా అయితే గుర్తిస్తున్నారు. ఈ పథకం అమలు చేయడానికి ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ పథకాన్ని ఈ జూలై నెలలో అయితే అమలు చేయబోతున్నారు. అలాగే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే లిస్ట్ విడుదలైందా, పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. ఈ లిస్ట్ అయితే ఇంకా అఫీషియల్గా విడుదల కాలేదు. కానీ అఫీషియల్గా మహాలక్ష్మి పథకం అని కొట్టి అందులో మీ డీటెయిల్స్ అయితే సెర్చ్ చేసుకొని మీరు అర్హులా అనర్హులా అయితే చెక్ చేసుకోండి. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.